ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనెను. లూకాసు వార్త 12 అధ్యాయం 15 వచనం. ప్రభువైన యేసు అంటున్నాడు, భూమి మీద ఎక్కువ సంపాదించుకోవడం, సౌఖ్యముగా జీవించడం నిత్య జీవమునకు కొలమానం కాదు. అస్థిరమైన జీవితము ధనము యందు నమ్మిక ఉంచక, మనకు జీవమును జీవితంలో సౌఖ్యమును ఇచ్చిన దేవుని యందు నమ్మిక కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుని నీతిని రాజ్యమును మొదట వెదకాలి. దేవుని గూర్చిన జ్ఞానమును సంపాదించుకోవాలి. ఇది కడవరి గడియ. దేవుని రాకడ సమీపమై ఉన్నది కాబట్టి మీ నడుములు కట్టుకొని ఉండుడి. అంటే ఈ భూమి మీద ఉన్న సంపద సౌఖ్యాలను విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉండండి. రాకడకు సిద్ధముగా ఉండండి. పైనున్న వాటి మీదనే మనసు పెట్టుకొనండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనవద్దు. మీ దీపము వెలుగుచుండనీయుడి. అంటే మీరు ఆత్మీయముగా చల్లారిన స్థితిలో ఉండవద్దు. ఆత్మపూర్ణులై ఉండాలి. దేవుని వాక్యము చేత మన జీవితమును ఎల్లప్పుడూ సరిచేసుకొనుచు ఆత్మదీపమును వెలుగుచుండనీయాలి. ఆమేన్.